సంవత్సరాలు కరోనా వచ్చిందండి. 3 పూటలు శుభ్రంగా తిన్నామండి. 5 నెలలు అయిందండి. ఓ పూట ఉంటలేదండి. పని చేస్తాను. జగన్ అండి పెద్ద పెద్ద గుట్ల పోగొట్టాడండి. ఎందుకు పోగొట్టాడండి? ఇలా గోదరు వస్తుంది కదా, ఏవో కొనుక్కుంటారు చేసుకుంటారు, పోగొట్టాడండి. వీళ్ళు వచ్చిన 10 రోజులకి ఇసుకేమైపోయింది వెళ్ళండి. ఇసుక గుట్టలు రావులపాలెం కానండి, మందబిల్లు కానండి, చిన్న గుట్టలండి. తెల్లడానికి ఇసుక లేదండి. ఎక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళండి. ఎవరు కొనుక్కున్నారు వెళ్ళండి. మాకు పనులు లేవు. ఇసుక కొనుక్కున్నాడు కూడా కనపడదండి. మాకు మేతులు మేము నూనె ప్యాకెట్ 90 రూపాయలు ఉండేదండి. 40 రూపాయలు 145 రూపాయలండి. ఇచ్చేది బాగా పెరిగిపోయింది. కూరగాయలు చూడండి 60 రూపాయలండి. ఉల్లిపాయలు 10 రూపాయలు ఉంది. అవి కూడా నిల్వ ఉండలేదు. పొద్దున మాడిపోతున్నాయండి, కుండిపోతున్నాయండి. పథకాలు ఏమైనా అమల్లోకి వచ్చినాయి అంటారా? అసలు ఓటు కూడా లేదండి. ఇంజిన్ ఓటు వస్తుందండి. అలాగే జగన్ కూడా ఓటు దగ్గరికి ఇచ్చి చూడండి వీళ్ళు ఇస్తానండి. ఇంజిన్ ఓటు అనుకున్నది ఏమీ లేదండి. అసలు ఎక్కడ వచ్చినాయండి? ఏదండి మనం బుక్ చేసాక ఇంకా బుక్ అవుతుంది అంటాడు. ఒకవేళ బుక్ చేసిన దాకా డబ్బులు పడతాయి కూడా తెలుదండి. ఎవరినాడో కూడా తెలుదండి. మనం ఎవరు చెప్పుకుంటలేదండి. ఎందుకంటే ఇది చేశారు కదండి. చెప్పుకుంటే చీ అంటారా అని చెప్పి మోసుకుంటున్నారు అంటే.